రైట్. చాలామంది పిల్లలు రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ దీనికి సంబంధించి చాలా మదన పడుతూ ఉంటారు. పిల్లలకి కరెక్ట్ ఫుడ్ ఇస్తున్నామా లేదా? మేమిచ్చే ఫుడ్ వాళ్ళకి సరిపోతుందా లేదా? అండ్ బయట స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటారు చాలామంది పిల్లలు. దానివల్ల ఏం పర్వాలేదు, ఓకే ఫైన్, చాలామంది పిల్లలు తింటున్నారు కదా, మన వాళ్ళు తిన్నా ఓకే అని అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్టేనా? పిల్లలకు మనం ఎటువంటి ఫుడ్ ఫీడ్ చేయాలి? ఆ! అవునండి. ముఖ్యంగా ఏంటండి, మనం పిల్లలు అనేసరికి చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, రాబోయే జనరేషన్ వాళ్ళదే కాబట్టి, వాళ్ళ ఆహారంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్‌లో ఏంటంటే, మన 80% ప్రాసెస్డ్ ఫుడ్సే ఉంటున్నాయి మార్కెట్ నిండా. సో, అవి మెయిన్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా హోమ్ కుక్డ్ ఫుడ్ లాంటివి పిల్లలకి ఇవ్వడం అన్నది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే గనక, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి దే విల్ అండర్‌స్టాండ్, వాళ్ళకి ఎలాంటి ఆహారంతో వాళ్ళు ఇన్ని రోజులు ఎట్లా వచ్చారో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఉంటుందన్నమాట. సో, ఈ ఎదిగే వయసులో వాళ్ళకి కావాల్సిన మ్యాక్సిమం న్యూట్రియంట్స్ మనం ఇచ్చే ఆహారం ద్వారా గనక అందిస్తే తప్పకుండా వాళ్ళకేంటంటే బేసిక్ న్యూట్రిషన్, వాళ్ళకి గ్రోత్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, మంచి ఆరోగ్యంగా ఉండడానికి, యాక్టివ్‌గా ఉండడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, వీటన్నిటికి కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ మనమిచ్చే ఆహారం ద్వారానే లభిస్తుందండి.